దాంట్లో కూడా ప్రభావం పరిపాలన తోడుగా సహాయం దయచేయండి. వాగ్దానాన్ని ప్రభావం మేము చేపట్టుకుని కృపను దయచేయండి. ఈ రోజు నేను వాగ్దానం మన జీవితంలో అవునని ఆమెనని జరిగించే కృపను మాకు దయచేయండి. మీరు త్వరలో రానని ఆమేన్. హల్లెలూయా. వందనాలు. మరి ఈరోజు ధ్యాన వాక్యంగా ఉదయకాలం పెట్టాల్సిన వాగ్దానం సాయంకాలం మనం పెట్టుకున్నాం. మరి సంఘ పనుల వల్ల రిపేర్ల వల్ల ఏది ఏమైనా సాయంకాలం కూడా కొన్ని ఆత్మలు వచ్చారు. మరి ఉదయకాలం రాని వారు కూడా సంతోషం. ఈరోజు ధ్యాన వాక్యంగా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుతా చూడండి. ఇర్మియా గ్రంథము ఆగస్టు నెల 1వ తారీఖు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం మాత్రమే కాదు, ఆగస్టు 21వ తారీఖున 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరం ప్రవేశపడుతున్న ఆ సంవత్సరానికి కూడా కలిపి దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఇది. నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. నేను మీ పట్ల ఉద్దేశించిన సంగతులు ఎదుగును. రాబోయే కాలమందు అవి మీకు సమాధానకరమైన కార్యాలుగా ఉండబోతున్నాయి. హల్లెలూయా. మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం. రాబోయే కాలమందు మాకు నిరీక్షణ కలుగునట్లు మా పట్ల ఉద్దేశించిన ఆలోచనలు అయా అవి సమాధానకరంగా తప్ప హానికరంగా కావని ఆనాడు ఇజ్రాయేల్కి ఏ విధంగా చెప్పి ఉన్నావో ఈ మాట ఈ సంఘానికి నాకు అయా మేము స్వతంత్రించుకుంటున్నాం. ఈ వాగ్దానాన్ని అవునని ఆమెని నెరవేర్చామని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ఈ మాట చదివి ముందుకెళ్దాం. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఒకవేళ ఇది మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా వాక్యం నాకు అర్థమవుతుందేమో, మీ ముఖాలు కాస్త నా వైపు చూసి వాగ్దానం వినండి. వినటం వల్ల ఏమవుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఈ మాటలు పట్టుకుని ఎత్తుపట్టి ప్రార్థన చేస్తే ఈ మాటలో ఉన్న సారము దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఇది ఎవరిని ఉద్దేశించి దేవుడు చెప్తున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి చెప్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడ ఉన్నారు? బబులోను చెరలో ఉన్నారు. ఇర్మియా ప్రవక్త ప్రవచించినట్లుగా 70 సంవత్సరాలు మీరు చెరలోకి వెళ్తారని చెప్పినట్లుగా చెరలోకి వెళ్ళిపోయారు. కానీ అక్కడ చాలామంది అబద్ధ ప్రవక్తలు, దేవుడు చెప్పకపోయినా సరే అబద్ధ ప్రవచనం చెప్పేవారు ఏం చెప్తున్నారంటే మీరు బబులోని ఇల్లు కట్టించుకుంటారు, బబులోని పిల్లలు కంటారు, బబులోని మీరు సంతోషంగా ఉంటారు, అక్కడే మీకు క్షేమం కలుగుతుందని చెప్పి దేవుడు చెప్పకపోయినా చెప్పని మాటల్ని ప్రవచనంగా వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అంటే ఆ కాలంలో ఇర్మియా కాలంలో చాలామంది కాపరులు సేవకులు అబద్ధ ప్రవచనాలు ఎక్కువగా చెప్పేవారు. రాజును సంతోషపెడటానికి, వాళ్ళ సంతోషపెడటానికి, వాళ్ళ స్వలాభం కోసము అబద్ధ ప్రవచనాలు చాలామంది చెప్పేవారు. ఇప్పటికీ కూడా అబద్ధ ప్రవచనాలు జరుగుతున్నాయి. నా ఒక మాట అది కాదు, కానీ ఆ జరుగుతున్న కాలంలో దేవుడు ఇర్మియా ప్రవక్తని ఎంచుకున్నాడు. తల్లి గర్భంలో రూపొందించక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకున్నాను ఇర్మియా అని దేవుడు ఇర్మియా ప్రవక్తని ఎంచుకొని తను అబద్ధ ప్రవక్తలు చెబుతున్న ఆ మోసకరమైన మాటల వైపు కాకుండా సత్య దేవుడు అయినా చెబుతున్న మాటల వైపు వాళ్ళు తిప్పాలని, దేవుడు ఏం చెబుతున్నాడో వాళ్ళు అర్థం చేసుకోవాలని తన కొరకు తన ప్రజలకి చెప్పడానికి ఇర్మియా ప్రవక్తని ఎంచుకున్నాడు. ఇర్మియా ప్రవక్త పట్ల ఉన్న ఉద్దేశం ఏంటంటే తన ప్రజలకి ఉన్నది ఉన్నట్టుగా సత్యము బోధించాలి. అబద్ధ ప్రవక్తలు ఏం చెప్తున్నారు? మీకు హానికరము కాదు, మీకు ఏం జరగదు, మీకు కీడే రాదు, మీకు అంతా మేలే, అంతా సమాధానమే, మీరు ఎట్లా పోయినా సరే మీకు ఆశీర్వాదం చెప్తున్నారు. కానీ ఇర్మియా ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఇజ్రాయెల్ ప్రజలారా మీరు విగ్రహాల వైపు తిరిగి ఉన్నారు, దేవుని తట్టు కాకుండా మీరు అన్యుల తట్టు తిరిగి ఉన్నారు, అది దేవుడి కోపం పుట్టించింది. కాబట్టి మిమ్మల్ని బట్టి శత్రువు రేగుతున్నాడు, ఒక దినాన శత్రువు రాబోతున్నాడు, ఆ శత్రువు మిమ్మల్ని బొమ్మలో చెర తీసుకెళ్తాడు. కాబట్టి దేవుని మాట మీరు వినండి, దేవుని తట్టు మీరు తిరగండి, అన్యుల వైపు, అన్ని విగ్రహాల వైపు, అన్ని ఆచార వైపు కాకుండా దేవుని తట్టు మీరు తిరగండి అని ఇర్మియా ప్రవక్త చెప్తుంటే ఇర్మియా ప్రవక్త వాళ్ళకి చెడ్డగా కనిపించాడు. ఇర్మియా ప్రవక్త వాళ్ళకి
చెడ్డ మాటలు చెప్పేవాడు కనిపించాడు. మొత్తానికి చివరికి జరిగింది ఏంటంటే ఇర్మియా ప్రవచనం నెరవేరింది తప్ప అబద్ధ ప్రవక్తల ప్రవచనాలు ఏవి కూడా నెరవేర్చబడలేదు. మొత్తానికి ఇజ్రాయేల్ ప్రజలు ఇర్మియా 40 ఏళ్ళు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 40 సంవత్సరాలు చెప్పాడు. ఇజ్రాయేల్ ప్రజలారా, మీరు దేవుని తట్టు తిరగండి, దేవుని తట్టు తిరగండి, దేవుడు పాపం రగులుకుంటుంది, మీరు శత్రువు రాబోతున్నాడు, బబులోను చెరలో మీరు తీసుకెళ్ళని చెప్పి ఇర్మియా చెప్తుంటే, ఏమరా అట్లా మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడాలి నువ్వు. ఏం బిడ్డ అలా మాట్లాడుతున్నారండి? మంచిగా మాట్లాడవా? నీ నోటి మంచి మాట్లాడావా? ఎప్పుడు నువ్వు తిడతానే ఉంటావా అని సేవకులు అంటారే. ఆ టైప్లో ఇర్మియా గారిని తిట్టుకున్నారు, ఇర్మియా గారిని కొట్టారు, ఇర్మియా గారిని కూతురు పడేశారు. మొత్తానికి అసకసం పెట్టారు ఇర్మియా గారి. కానీ మొత్తానికి అబద్ధ ప్రవక్తలు 100 మంది ఉన్న వాళ్ళ మాట అబద్ధమే. దేవుడు ఎన్నుకున్న ప్రవక్త ద్వారా ఇర్మియా చెప్పబడిన ప్రతి మాట దేవుడు నెరవేర్చి వాళ్ళు దేవుడి తిరగపోయేవాడికి దేవుడు ఒక రగులుకొని నెబుకద్నెజరు పంపించాడు, బబులోను చెరలకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇజ్రాయేలు ఎక్కడున్నారు? బబులోను చెరలో ఉన్నారు. అర్థమవుతుందా? బబులోను చెరలో ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? మీరు అక్కడే ఉండండి, అక్కడే ఇల్లు కట్టించుకోండి, అక్కడే కాపురా చేయండి, అక్కడే మీకు క్షేమం కలుగుతుందని దేవుడు చెప్పని మాటని ఆ చెరలోనే ఉండిపోండి, ఆ దేశంలోనే ఉండిపోండి అని అబద్ధ ప్రవచనం చెప్తున్నారు. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, చెరలో ఉన్న మిమ్మల్ని 70 సంవత్సరాల తర్వాత నేను తిరిగి రప్పిస్తాను, మళ్ళా మీరు యెరూషలేముకి తిరిగి వస్తారు, మందగా మీరు సమకూర్చబడతారు. అప్పుడు నేను మీ పట్ల కలిగిన ఉద్దేశాలు, ఇశ్రాయేలు ప్రజలు కలిగిన ప్రణాళిక, మీ పట్ల నా ఆలోచనలు, నా ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో అవి సమాధానకరమైనవి, మేలుకరమైన తప్ప హానికరమైనవి కావు అని దేవుడు ఇర్మియా ద్వారా ఇక్కడ అద్భుతమైన మాటని తెలియపరుస్తున్నాడు. ఈ రోజున నేను ఒక మాట చెప్తున్నాను, 100 మంది 100 మాటలు చెప్పచ్చు. నేను నమ్మే సత్యం బైబిల్. నాకు ఎంతమంది సేవకులు బోధించినా, ఎంతమంది సేవకులు ఎట్లా ఉన్నా సరే, నేను నమ్మేది సత్యం. అంటే బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ అనేది. అందుకే బైబిల్ ఏం చేయాలి? చదవాలి. ఈ బైబిల్ అద్భుతమైన సత్యాన్ని బోధించే గ్రంథం. ఇది ఎవరి మాటలు అంటే దేవుడిగా జీవం గల దేవుని మాటలు. ఒకవేళ సేవకుల్లో కూడా అబద్ధాలు మోసాలు ఉండొచ్చు, కానీ దీంట్లో మోసాలు దాకా ఉండదు. అందుకే బైబిల్ చదవాలి. అయితే అదే మాట ఇశ్రాయేలు ప్రజలకు ఏమని చెప్తున్నాడో ఇక్కడ కూర్చున్న మీకు ఇదే చెప్తున్నాడు. ఏమని? మీరు కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. మరి మేము మా పరిస్థితి అంతా ఈ స్థితిలో ఉంది, ఇబ్బందులు పడుతున్నాము. అర్థమవుతుందా? మీ ఒక పరిస్థితి తలుచుకోండి. ఆ పరిస్థితిని బట్టి దేవుడు మీకు చెప్తున్న మాట ఏంటంటే, రాబోయే దినములో ఈ ఆగస్టు మాసంలో కావచ్చు, ఈ 7వ సంవత్సరంలో కావచ్చు, రాబోయే కొద్ది దినాల్లో కావచ్చు, నీకు క్షేమము కలుగునట్లుగా అవి సమాధానకరమైనవి, మేలుకరమైన తప్ప నీకు నీ కుటుంబానికి హాని కలిగించేవి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? నేను నీ పట్ల కలిగిన ఉద్దేశంలో నేను చెప్పాలనుకున్న మాట ఇది. ఇవంతా వాగ్దానం. ఇంట్లో రాసుకోండి, నోట్లో రాసుకోండి, హృదయంలో రాసుకోండి. ఏం చెప్పాలి మీరు? అయ్యా, నా పట్ల నువ్వు కలిగిన ఉద్దేశములు గొప్పవి. ఉద్దేశం అంటే ఏంటి? ఆలోచన. ఉదాహరణకి ఆకాశం ఉన్నాడు, వాళ్ళ అమ్మ నాన్నకి ఆకాశం మిన్ను పట్ల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. నా కొడుకు ఇట్లా ఉండాలి, నా కూతురు ఇట్లా ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఇట్లా వెళ్ళాలి, ఇలా పైకి వెళ్ళిపోవాలి, లేదా వాడు ఒక డాక్టర్ అవ్వాలి, ఒక సైంటిస్ట్ అవ్వాలి, రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు. లేదా ఆవిడే కాదు, ఆవిడ చూసా పుట్టాడు, ఆడు ఎంత వయసు, హీరోలా కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ కూడా ఆడి మీద ఒప్పో మా వాడు చిరంజీవి లాగా పవన్ కళ్యాణ్ లాగా అయిపోవాలని ఎంత ఆశ ఉందో మొత్తానికి. ఉంటాయా ఉండవు ఆ కోరికలు? ప్రతి తల్లి ఆఖరికి సేవకురాలు నాకు కూడా మీ పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాయి. మంచి సంఘముగా ఉండాలి, మా వాళ్ళు ఆత్మీయంగా ఎదగాలి, పరిశుభ్రంగా జీవించాలి, ప్రార్థనా పనులుగా ఉండాలి. అసలు వాళ్ళు చూస్తే వాళ్ళ కుటుంబాలు చూస్తే అనేక వచ్చేయాలి. ఇలా రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నాం. ఇల్లే అలాగేనా? అంటే ఆలోచనలు ఉంటాయా ఉండవా? ప్రతి మానవ జీవితంలో బిడ్డల పట్ల, ఉద్యోగ వ్యాపారాల పట్ల, పొదుపు పట్ల, డబ్బు అవగాహన పట్ల ఆలోచన కలిగి ఉంటారు. అలాగే నీ పట్ల, నా పట్ల దేవుడికి ప్రణాళిక ఉంది. దేవుడికి ప్రణాళిక ఉంది. నువ్వు నీ తలంపులు, నా తలంపులు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉండదు. దేవుడి తలంపులు, మానవ తలంపులు భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం. నీ ఆలోచన వేరు, నీ పట్ల దేవుడి ఆలోచన వేరు. ఉదాహరణకి మోషే 3 నెలలు తల్లి దాయిలాగా జమ్మును పెట్టి వదిలేసింది నైల్ నదిలో.
ఆ మోషేని ఎవరు తీసుకున్నారు? ఫరో కుమార్తె తీసుకుని కొడుకుగా పెంచుకుంది. అంటే 40 ఏళ్ళు మోషే రాజకుమారుడిగా పెరిగాడు. మొత్తానికి తల్లి ఏమనుకుంది? అయ్యో నా కొడుకు ఎక్కడైతే ఉంటే ఏమి, రాజకుమారుడిగా ఉన్నాడు, రేపు రాజ్యాన్ని ఎదుగుతాడు, ఫరో తర్వాత నా కొడుకే రాజు అయిపోతాడు, ఈ దేశాన్ని పరిపాలిస్తాను అనుకుందాము తల్లి. అనుకున్నాను కదా. ఎందుకని 40 ఏళ్ళు యుద్ధాభ్యాసాలు పట్టి రాజకుమారుడిగా పెరిగాడు. కానీ ఒకటే దేవుడి ప్రణాళిక ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు విడిపించే నాయకుడిగా ఉండాలి దేవుడి ప్రణాళిక. రాజకుమారుడిగా ఉండాలని మోషే, రాజకుమారుడిగా ఉండాలని తల్లి ఆలోచన, రాజకుమారుడిగా ఉండాలని మన బంధువుల ఆలోచన, అక్క ఆలోచన ఉండొచ్చు. కానీ మోషే పట్ల దేవుడి ఉద్దేశం ఏంటి? ఇదిగో ఒక దినాన మోషే నాయకుడిగా నా ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో ప్రజల్ని విడిపించడానికి నేను ఎన్నుకున్న సాధన వీడు అనుకున్నాడు. ఎవరో? దేవుడు. ఇక్కడ రాజకుమారుడిగా చూస్తున్నారు, ఈ రాజ్యానికి ఏలుకునే రాజు అనుకుంటున్నారు. కానీ మోషే పట్ల దేవుడి ఉద్దేశం ఏంటి? రాజకుమారుడిగా ఉండటం కాదు, అంతఃపురంలో ఉండటం కాదు, సుఖభోగాలతో ఉండటం కాదు, బయటికి తీసుకొచ్చి నేను ఎందుకు ఎన్నుకున్నానంటే నీ పట్ల నా ఉద్దేశం ఏంటంటే, ఇదిగో నశించిపోతున్న నా ప్రజలు, కష్టంలో ఉన్న నా ప్రజలు, బాధల్లో ఉన్న నా ప్రజలు, వారిని విడిపించడానికి నేను నిన్ను ఎన్నుకున్న సాధన కాబట్టి మోషే నువ్వు రా అన్నాడు. ఎప్పుడన్నాడు? మిద్యాను అరణ్యంలో ఆ పొగ మండుతున్నప్పుడు మాడలేదా? ఏమో ఐడియా ఉందా? దేవుని ప్రణాళిక ఎలా ఉంది, మానవ ప్రణాళిక ఎలా ఉంది? నీకు అర్థమవుతుందా? అంటే ముందు నీకు అర్థమవుతుంది చెప్తున్నా. మన ఆలోచనలు కాదు, మన పట్ల కూడా దేవుడు ఉద్దేశాలు ఉంటాయన్న ఆలోచన మీరు కలిగి ఉన్నారు ఎప్పుడైనా? నేను కలిగి ఉన్నా. ప్రభువా, ఒకప్పుడు నా ఇష్టానుసారంగా చేసుకున్నా, నా ఇష్టానిగానే బ్రతికాను, నా ఇష్టానుసారంగా జీవించాను. కానీ ఒక దినం తెలుసుకున్నప్పుడు నా ఇష్టం కాదయ్యా నీ చిత్తం అన్నాను, నా అంగీకారంగా నీ ఇష్టం అన్నాను. ప్రతిదీ కూడా నా పట్ల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నేను ఎలా ఉంటే నీకు ఇష్టం, నేను ఎలా జీవిస్తే నీకు ఇష్టం, ఎలా మారితే నీకు ఇష్టం అని దేవుడికి సరెండర్ అయిపోవడం నేర్చుకున్నాం. అప్పుడు ఏం చేశాడు దేవుడు? లోకములో ఉన్న నన్ను, పాపములో ఉన్న నన్ను ఎన్నుకొని ఏ యోగ్యత లేని నాకు, విలువలే నా జీవితానికి ఒక విలువిచ్చి, ఒక సంఘం ఇచ్చి ఇక్కడ నిలబెట్టాడు దేవుడు. అంటే నేను అనుకున్నాను ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ అనాథలకి డబ్బులు ఇస్తాను, సంఘానికి డబ్బులు ఇస్తాను, నేను ఈ పని చేయను, నాకు ఈ సేవ సెట్ కాదు, నాకు నా టెంపరేచర్కి సేవ సెట్ కాదు, మనకంత ఓపిక లేదు, మనకంత ఏమంటారు ఓర్పు సహనం అంత లేదు, నాకు ఈ సెట్ కాదని నేను నిర్ణయం చేసుకున్నా. కానీ దేవుడి ప్రణాళిక ఏంటి? నేను కోపిస్తుదాన్నైనా, పాపిస్తుదాన్నైనా, ఉద్రేకపరిచేదాన్నైనా నా వెనకాల వచ్చాడు. ఏ పని పూనుకున్నా ఇడి చేస్తున్నా పనులన్నీ కూడా అయిపోతాయి, అడిగడిగా మారిపోతాయి. మొత్తానికి ఒకవేళ సరెండర్ అయిపోయా. ప్రభువా, ఈ లోకంలో వద్దు కానీ నీ పని చేస్తాను పద అన్నా. చావో బతుకో నీ పని చేస్తాను పదని సరెండర్ అయ్యే వరకు నా జీవితాన్ని మలుపు దిక్కుతానే ఉన్నాడు. సమాధానం లేదు, సంతోషం లేదు, నిద్ర లేదు, పాడు లేదు, డబ్బు లేదు, ఆనందం లేదు. ఈరోజు ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి కలిగి ఉన్న గొప్ప సంతోషం, దైవిక సంతోషం కలిగి ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి నీ పట్ల ఎంతసేపు నా పట్ల మా నాన్న ఏమనుకుంటున్నాడు, మా అమ్మ ఏమనుకుంటుంది, మా ఆయన ఏమనుకుంటున్నాడు, ఇది ఆలోచన కాదు. నీ పట్ల ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ పట్ల, చిన్న పిల్లలు మొదలుకొని కూర్చున్న పెద్దవారి వరకు దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. అవి రానున్న రోజుల్లో ఇప్పుడు నీకు కష్టంగా కనిపించవచ్చు, బాధగా కనిపించవచ్చు, ఇబ్బందిగా కనిపించవచ్చు, అయ్యో ఇంక శ్రమంలో కనిపించవచ్చు. కానీ రాబోతున్న రోజులు అవి నీకు సమాధానకరమైనవి, మేలుకరమైనవి, దేవుడు నామానికి మహిమకరంగా వచ్చేవే తప్ప హానికరమైనవి కావు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికి అద్భుత ప్రణాళిక ఉంది. తన ప్రజలకు అతను ఆరాధించాలని తన స్వకీయ జనముగా ప్రజల్ని చేసుకున్నాడు. అర్థమవుతుందా? కానీ వారు ఏం చేశారు? ఎక్కడో ఉన్నతంగా ఉంచాలనుకున్నాడు, కానీ వాళ్ళు ఏం చేశారు? త్రోవ తప్పిపోయారు, దారి తప్పిపోయారు, లోకంలో కలిసిపోయారు, లోకస్తుల వల్ల జీవించారు. అవునా కదా? కానీ దేవుడి ఉద్దేశం కాదు, ఇశ్రాయేలు ప్రజల్ని ఉన్నతంగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు చెప్తున్న మాట అమ్మ వినండి. రాబోతున్న రోజుల్లో, ఈ మాసంలోనే రాబోతున్న రోజుల్లో నీ పట్ల అద్భుతమైన ప్రణాళిక దేవుడికి ఉంది. అద్భుతమైన ప్రణాళిక దేవుడికి ఉంది. ఎక్కడ ఉంచాలో, ఎక్కడ పెట్టాలో, ఎక్కడ హెచ్చించాలో, ఎక్కడ కూర్చొని పెట్టాలో నీ పట్ల దేవుడి చిత్తం తప్పకుండా నెరవేర్చని అంటాడు. కొద్దిగా రాబోతున్న దినాల్లో అది నీకు సమాధానకరమైంది. అప్పుడు వచ్చిన మార్గం అంతా చూస్తే అయ్యో ఈ స్థాయికి నేను వచ్చానండి, వెనక్కి చూసుకుంటే ఎన్ని సాక్ష్యాలు ఉండాలి నీకు? సాక్ష్యం చెప్పాలంటే ఏముండాలి? అలా వెళ్ళాను, అలా వచ్చేసి ఉద్యోగం సాక్ష్యం ఉంది.
ఒక మార్గం, ఒక కఠినమైన మార్గం, ఇబ్బందుల మార్గం, కొలిమి మార్గం, ఒక టెన్షన్, ఒక అంటే ఒక ఎలా ఉంటుందని ఒక మానసికమైనటువంటి ఒక పరిస్థితి నుంచి ప్రార్థన చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళి ఆ పరిస్థితి దాటి వచ్చినప్పుడు అద్భుతమైన సాక్ష్యాన్ని వాడుకుంటున్నాను. ఆ మార్గం కూడా నడిపించిన తెలుసా దేవుడే. ఈరోజు నేను ఒక వ్యక్తిని చెప్పి నేను ముగించేస్తాను, ఎక్కువ చెప్పను. ఈరోజు వాగ్దానం అంతరాయం చేసుకోండి. ఈ నెల మాత్రమే కాదు, ఈ 7వ సంవత్సరం, రాబోతున్న 7వ సంవత్సరంలో కూడా మన జీవితంలో దేవుడు ఉద్దేశించిన ప్రణాళిక సమాధానకరమైంది, మేలుకరమైంది, శ్రేష్టమైంది, ఆశీర్వాదకరమైందే నీకు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. దయచేసి అమ్మ ఏసీ వేసాను, కొంచెం డోర్ వేసి. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా చెప్పట్లేదు. అర్థమైతే ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం ఒక వ్యక్తిని ముందు పెట్టి మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే ఒకవేళ వాక్యం ఇది అర్థం కాకపోయినా ఈ వ్యక్తి జీవితం మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ జీవితం అర్థమవుతే నిశ్చయంగా మీకు ఒక భరోసా వస్తుంది. నిశ్చయం దేవుడు నన్ను ఆ స్థాయికి తీసుకెళ్తాను. 13 సంవత్సరాల క్రితం నేను ఈ కలగన్నా బలిపీఠం దగ్గర వాక్యం చెప్తున్నట్టుగా నేను కలగన్నా. అప్పుడు నేను సినిమాలు, షికార్లు, లోకము, లోక కార్యాలు, అసలు దేవుడు భయము, భక్తి నాకంటూ లేదు. ఆఖరి ప్రార్థన కూడా నాకు రాదు. ప్రార్థన చేయడం కూడా, తాకు వంట కూడా నాకు నిజంగా రాదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఒక కలగన్నా. ఏమని ఇక్కడ అంటే బలిపీఠం మీద వాక్య తెలంగాణ వస్తుంది. నేను నవ్వుకున్నా, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా పైన పరిస్థితి ఏంటి, అజప్పుడు ఏంటి అనుకుని అప్పుడు నవ్వుకున్నా. కానీ 13 సంవత్సరాలు వెనక తిరిగితే దేవుడు ఎరగొట్టి పెట్టిన స్థానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి వెనక తిరిగి చూస్తే, జీవితాన్ని వెనక తిరిగి చూస్తే ఎన్ని ఎత్తుపల్లాలు, ఎన్ని ఆవేదనలు, ఎన్ని అవమానాలు, ఇందులో ఎంత స్ట్రగుల్స్తో ఈరోజు ఇక్కడ నిలబడ్డామనేది తెలియదు. కానీ దేవుడి స్థాయి ఉండడానికి ఏ సేపు వల్ల మమ్మల్ని వాడుకొని ఈరోజు ఈ స్థాయికి ఇచ్చాడు. స్థాయి అంటే మీకు అర్థం కాదు, గొప్ప డబ్బులు ఉంటే స్థాయి అనుకుంటారు. కాదండి, 10 మందికి ఉపయోగపడటం స్థాయి. ఎన్నో దేవుడు అనేకులకి ఆశీర్వాదాల పాత్రగా మార్చుకుంటున్నాడు. హల్లెలూయా. నేను ఆశ ఉందా? నేను ఆశపడ్డా. నేను 10 మందికి ఉపయోగపడాలని ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు ఈ విధంగా తీర్చాడు. 10 మందికి నేను పెట్టాలయ్యా, 10 మందికి నేను సేవ చేయాలయ్యా, 10 మందికి నేను ఉపయోగపడాలయ్యా. నా మాట, నా క్రియ, నా కార్యం, నా ఉద్యోగం, నా వ్యాపారం, నాకు ఇచ్చిన తలాంతు 10 మందికి ఉపయోగపడవు. నేను వాడుకో ప్రభు అని నువ్వు అడిగితే నేను ఏ స్థితిలో ఉన్న ఆ స్థితి నేను వాడుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాము మొదటి వ్యక్తిని. ఆది కాండము నేను త్వరగానే ముగిస్తా సింపుల్గా చెప్పి. 45:6-7 చూద్దామా. ఆది కాండము 45 అధ్యాయము 6-7. నీకు తెలిసిన వ్యక్తి. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోతాయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపింపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపింపలేదు. అప్పుడు అంటున్నాడు, నన్ను అమ్మేసినందుకు మీరు దుఃఖపడబడి, అది మీకు సంతాపం పుట్టనివ్వబడి, ప్రాణ రక్షణకు మీకు ముందుగా దేవుడే నన్ను పంపించాడు. హల్లెలూయా. యేసేపు పట్ల దేవుడికి ఒక అద్భుతమైన ప్రణాళిక. యేసేపు పట్ల దేవుడి యొక్క ఉద్దేశం ఇక్కడ ఏముంది? రాబోయే దినములో నీకు నిరీక్షకులు మీ పట్ల కలిగే ఉద్దేశాలు సమాధానం అంటే సంతోషకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, అద్భుతాలు చేసేవి, సమాధానకరంగా వెళ్ళేవి. నువ్వు అనుకునే జరిగేదమ్మాయి, నీకు హానికరం కాదు. ఒక మాట చెప్పాలంటే ఈ దాంట్లో ఈ భాగంలో ఏ సేపం తీసుకుందాం, అది ఎలా వాగ్దానం నెరవేర్చబడిందో మనకి ఎలా అప్లై అవుతుందో ఒక అరగంట చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ దూరం వెళ్ళలే కానీ ఏమో చెప్పుకో. ఇక్కడ ఏమన్నాడు? ఎవరు అమ్మేశారు? ఇక్కడ అమ్మేసింది ఎవరు? అలా అవ్వండి, అన్నదమ్ములు. సండే స్కూల్కి వెళ్ళి చెప్పారు అమ్మేసింది. ఏసేపు అమ్మేసింది ఎవరు? వెరీ గుడ్. ఏసేపు అమ్మేసింది ఎవరు? నిన్ను? నువ్వు కదా. అమ్మతోడు ఏం కాదు చేసేపు అమ్మేసింది. హల్లెలూయా. కొన్ని జోకులు వెళ్ళి పిల్లడికి అలా ఉండి వినండి. ఏసేపు అంటున్నాడు అన్నదమ్ములతో, మీరు నన్ను అమ్మేశారు. సరే మనం వాడికి భాష మాట్లాడతాము కాసేపు, మీకు అర్థమయ్యే భాష. అన్నయ్యలో మీరు నన్ను అమ్మేశారు కాబట్టి మీరు దుఃఖపడకండి,
బాధపడకండి, నన్ను నమ్మేశాను, గోతులో పడేశాను, అయ్యో నా తమ్ముని ఇబ్బంది పెట్టాను, కష్టాలు పాలు చేశాను, వాడిని అనకూడదు మాట్లాడినాము, ఎంతగా ఆయన అంతగా మేము అపాయం తీసుకొచ్చాము అని బాధపడకండి, దుఃఖపడకండి. ఎందుకంటే మీకంటే ముందు నన్ను ఇక్కడికి దేవుడే పంపించాడు. ఎందుకని? రాబోతున్న రోజు కరువు వస్తుంది, భయంకరమైన కరువు సంవత్సరం, 7 సంవత్సరాల కరువు వస్తుంది. ఆ 7 సంవత్సరాల కరువులో మీరు నశించిపోకుండా ఉండండి. మీకు అప్పుడు చూడండి, అసలు దేవుడు అద్భుత ప్రణాళిక ఎలా ఉంటుంది అసలు ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయింది. అక్కడ కరువే రాలా, ఏసేపు వెళ్ళే టైం కరువు రాలా, కానీ రాబోతున్న దినాల్లో కరువు వస్తుంది. ఆ కరువులో యాకోబు యొక్క నక్షత్రం వంశావళి నశించిపోకూడదని ముందుగానే సిద్ధపరిచిన దూత ఏసేపు. అర్థమవుతుందా? ఏసేపు ఎవరు? యాకోబుకు 12 మంది కుమారులు. 12 మందిలో అల్లారు ముద్దుగా పెరిగిన వాడు ఏసేపు అన్నదమ్ముల గురించి ఆడేసేవాడు. అందులో ఏం మాట్లాడుకున్నా, ఏ పనులు చేసినా, ఏ ఏదో పనులు చేసినా డాడీ 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 అని పితరులు చెప్పేవాడు. ఒక మాట చెప్పండి అండి, పితరులు చెప్పేవాడు. అలాంటి వాడు ఏసేపు అనుకుందాం. అలా అందుకని ఆనందంగా ఉంది, అరే వాడు వస్తున్నాడు రా, మాటలు చెప్పాడు వస్తున్నాడు రా, రంగులు చొక్కాలు వేసుకుని వస్తున్నాడు రా, కళ్ళగానే వస్తున్నాడని చెప్పి ఏసేపు మీద ఒక అసూయ ద్వేషం పెంచుకున్నారు. ఒక దినం రానే వచ్చింది, ఏసేపుని తీసుకెళ్లి గోతులో పడేశారు. కానీ ఏసేపు జీవితంలో దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఏమని? ఈ 12 పనుల్లో 11 పనులు వంగిపోయి ఉన్నాయి. చూసారు మా సండే స్కూల్ అలా ఉన్నది. వెరీ గుడ్. మా ఊళ్ళో వాకి ఇక్కడ రానున్న రోజులు కూర్చున్నాను. అవి వినండి, 12 పనుల్లో 11 వంగిపోయి ఉన్నాయి. ఒక పని మాత్రం నిటారుగా ఉంది. ప్రజలు అంతేనా? నిటారుగా ఉంది. దాని అర్థం ఏంటి? 11 మంది అన్నదమ్ములు ఏసేపు దగ్గర సాష్టాంగ పడతారు. ఇది ఎప్పుడు? యవ్వన ప్రాయంలో చిన్న వయసులో ఉన్నప్పుడు దేవుడు అతనికి కలిగిన ఉద్దేశం. వినండి, ఏసేపు పట్ల దేవుడి ఉద్దేశం ఏంటి? ఏసేపుని ఉన్నతంగా ఉంచడం, ఒక అధికారి చేయటం, ఒక స్థాయిలోకి తీసుకురావడం, ఒక అధికారము హోదా అతనికి ఇవ్వడం. దానికి 17 ఏళ్ల క్రితమే ఒక కళ చూపించాడు. ఎవరికి? ఏసేపుకి. ఈ 15 సంవత్సరాల్లో ఏం జరిగింది ఏసేపు జీవితం? గొంతులో పడ్డాడు, పోతీఫరికి అమ్మేయబడ్డాడు, చెయ్యని నేరానికి చెరసాల పాలయ్యాడు, అవమానాలు ఎందులో భరించాడు, 2 ఏళ్ళు చెరసాల జీవించాడు. ఈ అన్ని ప్రణాళికల్లో ఏసేపు మర్చిపోయింది ఏంటంటే దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాకు దర్శనమిచ్చాడు, నన్ను ఉన్నతంగా చేస్తానని, నన్ను అధికారిగా ఉంచుతానని, నన్ను ఒక స్థాయిలో ఉంచుతానని దేవుడు చెప్పాడు. కాబట్టి తప్పకుండా చేస్తాడు. కానీ నా పరిస్థితి ఏంటి? చెయ్యని నేరానికి జైల్లో ఉన్నాను. ఏంటి? ఎంతో నమ్మకంగా పనిచేశా, కానీ ఆ ఇంటి ఓనరమ్మ నేను ఏం చేసింది? అకారణంగా నిందేసింది, అవమానపరిచింది, నలుగురిలో నేను రేపు చేశానని చెప్పి నా మీద అబాండ వేసి చెరసాల్లో పంపించింది. అన్నదమ్ములు చూస్తేనేమో నెట్టేశారు, తండ్రి ప్రేమ చూస్తే దూరం అయిపోయింది, నా కష్టాలు చూస్తేనేమో సుడిగండాలు అయిపోయింది, చెయ్యని నేరానికి చేరిపాలయ్యా. ఈయన చూస్తేనేమో అక్కడెక్కడో ఉంచుతానన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? కోతులో ఉన్నాను. ఇప్పుడు ఎక్కడున్నాను? చెరసాల్లో ఉన్నాను. ఇప్పుడు ఎక్కడున్నాను? జనాలు రోడ్లు నాకుతున్నాను. నేను ఎక్కడున్నాను? ఇప్పుడు ఇబ్బందులు కొలులో ఉన్నాను. ఇప్పుడు ఎక్కడున్నాను? కష్టాల్లో ఉన్నాను, నష్టాల్లో ఉన్నాను. దర్శనం చూస్తేనేమో ఎక్కడ ఉంది? నేను ఎక్కడున్నాను? ఎక్కడ ఉన్నాను. నా పరిస్థితి ఏంటి? నా దర్శనం ఏంటి? అసలు దేవుడు చెప్పిన మాట ఏంటి? వాగ్దానం ఏంటి? నా పట్ల ఉద్దేశం ఏంటి? ఆయన ఏం చెప్పాడు? ఎక్కడో నన్ను అధికారిగా ఉంచుతున్నాడు. నేను ఎక్కడున్నాను? అట్టడుగు పొలంలో ఉన్నాను. ఎవరు ఎక్కడున్నాడు? చేప కడుపు భాగంలో ఉన్నాడు. ఎక్కడుండాలి? ఏ పట్టణంలో ఉండాలి? సేవకుడిగా బోధించాలి. చెప్పిన మాట వెళ్ళిపోతే ఎక్కడున్నాడు? సేవకుడిగా పోయాడు. అర్థమవుతుందా? కానీ ఏసేపు చాలా మంచివాడు. ఒక చెయ్యండి అంటే ఏసేపు జీవితం 13 ఏళ్ళు ఆ ఎత్తు పల్లాలు చూశాడు, కష్ట నష్టాలు చూశాడు, అవమానాలు ఎంతో చూశాడు, చెయ్యని నేరానికి బాధపడ్డాడు. చెరసాల్లో ఉన్న బేరా ఈయన నమ్మిన వాళ్ళకి మోసం చేసామంటారా? ఏసేపా ఎవరా మీ వందరమ్మకి అనేసామంటారా? ఏసేపా అని చెప్పి ఎంతమంది రాళ్ళేసి ఉంటారు, ఎంతమంది అవన్నీ సహించుకుంటూ ఏడ్చుకుంటూ తనలో తను కుమిలిపోతూ, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన దర్శనం ఏంటి? నాకు చెప్పిన వాగ్దానం ఏంటి? నాకు చెప్పిన మాట ఏంటి? ఏ స్థాయిలో ఉంచుతానో, ఏ పరిస్థితిలో ఉన్నానయ్యా అని ఎన్నిసార్లు రాత్రి ఏడ్చుంటారు. కానీ ఒక దినం రానే వచ్చింది. 13 సంవత్సరాల తర్వాత ఆ మార్గం గుండా నడిచిన ఏసేపు, ఆ ఎత్తు పల్లా చూసిన ఏసేపు ఒక దినం రానే వచ్చింది. అధికారిగా అంటే దేశానికే 2వ అధికారిగా దేవుడు అతన్ని ఒక
స్థానములో హెచ్చించాడు. ఒక్క మాట చెప్తానండి, దేవుడి ఉద్దేశం, దేవుడి ప్రణాళికలో ఉన్న మనుషుడికి సాఫీగా ఏం సాగదు. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అర్థమవుతుందా? యోగు చూడండి, యోగు చూడండి. యోగు ఏ పాపం చేయదు, ఏ కష్టం యోగు పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? తన ప్రజలకి యోగు సాక్ష్యం చెప్పాలనుకున్నాడు. యోగు నీతిమంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, పాపము చేయని వాడు, దేవుడి చేత సాక్ష్యం పొందినవాడు. కానీ సాతానికి అప్పగించబడ్డాడు, అన్నీ కోల్పోయాడు, గురువులతో చిల్ల పెంకులతో కూర్చున్నాడు. చివరాఖరికి 42వ అధ్యాయం చూడండి, ఒక మాట చూడండి. యోగు అంటున్నాడు తన అనుభవం నుంచి. చూడండి అమ్మ, యోగు గ్రంథం 42 చూడు, 42:10. మరి యోగు ఇది కాదన్నా, ఉద్దేశించిన ఏది కూడా నిష్ఫలం కానేరదనే మాట ఉంది. 42లో ఉంటుంది రిఫరెన్స్. చూడండి అన్న ఒకసారి. ఇది 42:1 నువ్వు సమస్త క్రియలను చేయగలనియో, నీ ఉద్దేశించిన ఏదియో నిష్ఫలము కానేరదనియో నేను ఇప్పుడు తెలుసుకుంటుని. అయ్యా 42వ అధ్యాయానికి వచ్చేప్పటికి ఏమంటాడైనా, ఇన్ని కష్టాలు పడి స్నేహితులతో అవమానపడి ఎంత రోగం తెచ్చుకున్నా, ఏ పాపం చేసుకుంటావు నువ్వు? ఇంత రోగం తెచ్చుకున్న వాళ్ళు ఎవరో ఆదరించడానికి కొంచెం రాకపోగా నువ్వు ఏం పాపం చేసుకుంటే రోగం వచ్చిందంటావు? పాపం ఆయన పాపమే చేయలేదు, బైబిల్ చెప్తుంది పాపం చేయలేదు, అవునా? కానీ వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ఏ పాపం అయితే రోగం వచ్చింది కానీ ఆదరించకపోగా సూటి పోటీ మాటలతో యోగం కూర్చుతున్నారు. పాప భార్య వదిలిపోయింది, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయి వికారిగా అయిపోయి ఆఖరికి రోగంతో ఉన్నవాడు ఇప్పుడు జాలి చూపకుండా సూటి వాళ్ళు కూర్చుతున్నారు. అవన్నీ సహించి సహించి భరించి అంధకారం కమ్యూనిటీను, గాఢాంధకార కమ్యూను నేను దేవుడు నన్ను నశింప చేయలేదు అని యోగు తనకు తానుగా ఒక నిర్భరమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా? నేను కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, అన్నీ కోల్పోయినా, నా శరీరం అంతా కుళ్ళిపోయినా దేవుడు పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. అంతమించి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఈ రోజు అనుకుంటావు నేను కాబట్టి బతుకున్నాను, లేకపోతే నాకు కూడా పోయి ఉండేవాడు. నువ్వు అనుకుంటున్నావు పిచ్చివాడా, నేను బతికించాడు దేవుడు. నీకంటే అల్ప 10,000 రూపాయల అప్పుకి చచ్చిపోవడం ఉన్నారు. ఈ పాటికి 1 లక్ష 2 లక్షల అప్పు ఉందనుకోండి, బతికే ఉన్నాగా. 10 లక్షల అప్పుడు బతికే ఉన్నాగా. చిన్న మాట అంటే ఎదుగుకేస్తున్నారు. సినిమాకు తీసుకెళ్ళలేదని కృష్ణనాథులు అమ్మాయి ఉరేసి వేసుకున్నాడు. భర్తని అడిగింది సినిమా తీసుకెళ్ళాలని, నాకు కుదరదు, నేను పనికెళ్ళాలన్నాడు. వచ్చేలోపు హ్యాంగ్ చేసేసుకో. ఏమిలా నా మాట నువ్వు కాదంటావా? చచ్చిపోయింది. పాప పెళ్ళేసుకునే రెండోవాడు చిన్న వయసేగా. అదేమి ఉద్రేకం. కొంతమంది ఎలా ఉంటుంది అంటే అనకూడదు కానీ, అంటే చిన్నవాడికి అనుకున్న ఏం చేస్తారు, నేను వస్తా బెదిరించేస్తారు, నేను వస్తా అప్పు చేసుకుంటా, తలకాయ పెట్టేస్తా, పెడతా. ఇన్ని రకాల పరిస్థితుల్లో మీరు కొన్ని చావకుండా ఉన్నారంటే దేవుని కృపంగా. నేను అది అల్పమైన వాడికి చచ్చిపోతారు చాలామంది. ఏంటి బండి గుద్ది పోయాడంట ఒకడు, బస్సు గుద్దే పోతారు, కారు గుద్దే పోతారు, చిన్న బండి గుద్దే పోయాడంట. ఇలా గుద్దిందంట, కింద పడ్డాడు, బ్రెయిన్కి తగిలిన చోట చచ్చిపోయాడు. రక్తం లేదు, ఏం లేదు, కానీ చచ్చిపోయాడు. అంటే మనిషి ఎప్పుడు చనిపోతాడో ఎలా ఉంటుందో జీవితం తెలియదు. ఈరోజు నువ్వు కష్టపడ్డావు, నష్టపడుతున్నావు, అవమానపడుతున్నావు, నిందలు పడుతున్నావు. ఈ బ్రతుకు ఎంతకురా బాబు, ఈ జీవితం నాకు వద్దురా అనుకుంటున్నావు రోజు, కానీ బ్రతుకున్నప్పుడు దేవుని కృప. ఎందుకు తెలుసా? దేవుడు నీ పట్ల అద్భుతమైన ఉద్దేశము కలిగి ఉన్నాడు. కాబట్టి యోగు అన్నీ కోల్పోయిన ఒకసారి అనుకున్నాడు, ఎందుకయ్యే జీవితం తీసేసుకుంటే బాగుంటుందా, ఈ పురుగులతో చచ్చిపోతున్నాను, ఆడు చూస్తేనో సూటి పడుతూ మాట్లాడుతున్నారయ్యా, తీసుకెళ్ళిపో, నేను తల్లి గర్భంలో పుట్టలే చేసిన పాపమేమో అని వాపోయాడు, నిరసపడ్డాడు, తనకు తానుగా ఎంతగానో వెలిగిపోయాడు. అలాంటి పరిస్థితులు అంటున్నాడు, చివరికి వచ్చేపాటికి నా పట్ల నువ్వు కలిగిన ఉద్దేశము ఏది నిష్ఫలం కాదయ్యా. నువ్వు నా పట్ల ఏం కలిగి ఉన్నావో, నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో, నేను ఎలా ఉండాలనుకుంటున్నావో, నేను ఏం చెయ్యాలనుకుంటున్నావో, నా చేత ఏం చేయించాలనుకున్నావో అవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చే తీరుతావయ్యా, నేను ఇప్పుడు ఎదిగానయ్యా అని 42 అధ్యాయాలకు వచ్చేపాటికి ఇప్పుడు చెప్తున్నాడు యోగా మాట. ఏమని? నా పట్ల కలిగిన ఉద్దేశము నిష్ఫలం కాలేదు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీ అందరి పట్ల
నాతో సహా దేవుడు ప్రణాళికలో ఉన్నాం, దేవుడు ఉద్దేశంలో ఉన్నాం. ఎందుకు ఈ వాగ్దానం మనకి ఇస్తున్నాడు? రాబో దినాల్లో, రాబోయే రోజుల్లో నిరీక్షణ కలుగునట్లుగా దేవుడు ఉద్దేశాలు సమాధానకరమే కానీ జీవితంలో హానికరమైనవి కావు. ఏసేపు అనుకుని ఉంటాడు, ఎంత నా తల్లిదండ్రుల దగ్గర ఎంత గారాభంగా పెరిగాను, ఎంతగానో నల్లారు బుద్ధిగా చూశాడు నా తండ్రి. నేను ఆడిందే ఆట, పాడిందే పాట, అలాంటిది ఈ 4 ఇంట్లో బానిసగా చేశాడు నన్ను. వాడు పెడితే తినాలి, లేకపోతే లేదు, వాడు ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు, అలా జీవితం అయిపోయిందని చెప్పి ఎన్నిసార్లు దుఃఖపడ్డాడు. తండ్రి ప్రేమ గుర్తొచ్చి, అన్నదమ్ముల యొక్క ప్రేమ మోసం తెలిసి ఎంత దుఃఖపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో. చెయ్యని నేరానికి చెరసాల్లో వెళ్ళినప్పుడు తల దించుకొని అవమానాన్ని ఎలా భరించాడో, ఆ నిందలు ఎలా భరించాడో ఏసేపుకే తెలియాలి. కానీ ఏసేపుకు తెలుసు తాను నమ్మిన దేవుడు నా విమోచకుడు సజీవుడని చెప్పినట్టుగా యోబు తాను నమ్మిన దేవుడు మాట ఇస్తాడు కాదు, ఇగో నాకు దర్శనం ఇచ్చాడు, నాకు ఒక కళ ఇచ్చాడు, ఆ కళ తప్పకుండా నెరవేర్చడు. నేను ఒక మాట చెప్తున్నా, నీకంటూ దేవుడు వాగ్దానం ఇస్తే తూచా తప్పకుండా గుడ్డిగా నమ్మే తప్పకుండా నీ జీవితం నెరవేర్చే తిడతాడు. కొంచెం ముందు వెనక కావచ్చు, కొంచెం కష్ట నష్టాలు కావచ్చు, కొంచెం ఇబ్బంది కొలిమి కావచ్చు, కానీ నిశ్చయమే నిశ్చయం తప్పకుండా నెరవేర్చగలుగుతాడు. హల్లెలూయా. నీ పట్ల ఆయన కలిగిన ఉద్దేశంలో గొప్పది. హల్లెలూయా. పౌలు పట్ల దేవుడి ఉద్దేశం చూడండి, చదువునానా అపోస్తుల కార్యము 9వ అధ్యాయం. మిమ్మల్ని కొంచెం ఉత్సాహమని చెప్తున్నా ఈ మాటలు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం తినాలా. పౌలు పట్ల దేవుడి ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుంది కదా మీకు. అందరి పట్ల దేవుడు ఉద్దేశం ఒకటి కాదు, అది చెప్పడాక నా ఉద్దేశం. 9వ అధ్యాయము 16 చదువు, 15, 16 చదువు, 15, 16, 17 చదువు. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపగలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని చేతుల ఒక నిమిషం. సౌలు దేవుడు వేరేనమ్మా, అందరి పట్ల ఒకటే ప్రణాళిక దేవుడు. నీ పట్ల ప్రణాళిక వేరు, నా పట్ల ప్రణాళిక వేరు, ఆయన పట్ల ప్రణాళిక. ఉదాహరణకి యేసేపుని దేవుడు అధికారిగా ఉంచాడు, దావీదుని గొర్రెలు కాసుకోవడానికి రాజుగా ఉంచాడు. అవునా అవునా కదా? అంటే ఇక్కడ సౌలు పట్ల దేవుడు ఉద్దేశం చూడండి, ఇక్కడ ఆయన ఉద్దేశం చూడండి ఎలా ఉందో. ఇతడు 16 అనుకుంటా చూడండి. ఇతడు నేను ఏర్పరచుకునే సాధనే ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపలో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. మొట్టగా సౌలుని దేవుడు ఎంచుకున్నాడు, శ్రమల గుండా నడిపించడానికే ఎంచుకున్నాడు. అందరూ పట్ల దేవుడు సుఖంగా ఉండే ఉద్దేశంలో ఉండవండి. ఒక కష్టం అంటే నీకు తెలుసా, ఆ శ్రమల గుండానే ఈ బైబిల్ మొత్తం యేసు ప్రభు తర్వాత అంత గొప్ప పేరు ఎవరికి వచ్చిన బైబిల్ గ్రంథంలో? పౌలు గారికి. అవునా కదా? ఎందుకని ఆ శ్రమల గుండా ఆయన దేవుడు విధేయత చేసి యేసు ప్రభు తర్వాత అంత గొప్ప స్థానము అపోస్తలుడైన పౌలు సంపాదించుకున్నాడు. 13 పత్రికలు ఆయనే రాశాడు. 11 శిష్యుల కంటే కూడా ఎక్కువగా పౌలు గారిని ఏం చేస్తారు చాలా మంది సేవకులు చెప్తా ఉంటారు. ఎందుకని అంత గొప్ప ఆధిక్యత, అంత ఘనత, అంత గొప్ప సాక్ష్యము ఇచ్చాడు లేదా? ఎందుకు ఇచ్చాడు? ఆయన జీవితం అంతా కూడా శ్రమంతోనే వెళ్ళిపోయింది. తరచు జాగారాలతో, ఉపవాసాలతో, కష్టముతో, శ్రమలతో, రాళ్ళ దెబ్బలతో, చెరసాల అనుభవంతోనే గడిచిపోయింది. అంటే ఆ శ్రమలన్నింటిలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఆ శ్రమలన్నింటిలో కూడా పరిచయం చేస్తూనే ఉన్నాడు. ఆ శ్రమల సాధనంగా వాడుకుంటూనే పౌల్ని గొప్ప చేశాడు దేవుడు. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని స్టేట్మెంట్ ఇచ్చిన ఏకైక సేవకుడు ఎవరంటే పౌలు గారే. అర్థమవుతుందా? ఆయన ఏర్పరచుకున్న సాధనం అంటే అన్ని సుఖాలే ఉండవు. కష్టంలో ఉన్నప్పుడు కూడా అది మహిమకరంగాను దేవుడికి సాక్షార్థంగాను అనేక ప్రజలకి నువ్వు ఉపయోగపడే పాత్రగా నువ్వు వాడుకుంటాడు. ఇప్పుడు నాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, హోదా లేదు, అంటే కారులు లేవు, అయినప్పుడు కూడా శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, అవమానం గుండా, చాలని సంపాదన గుండా మనం వెళ్తున్నాం. ఇదే పరిస్థితి ఇంకో 10 ఏళ్ళు ఉన్నా నాకు ఇలాగే ఉందనుకో, నా పట్ల దేవుడి చిత్తం లగ్జరీగా ఉండడం కాదు, నా పట్ల దేవుడి చిత్తం ఒక పెద్ద హోదా ఉండడం కాదు. ఈ విధంగానే
నిలబడి అనేకులకి సువార్త బోధించే సాధనంగా నేను ఉండాలని దేవుని చెప్తాము. అంతేగాని వాళ్ళకి కారు ఇచ్చావు నాకెందుకు ఇవ్వలేదు, వాళ్ళకి అంత ఇచ్చావు నాకెందుకు అని అడిగే అధికారం నాకు లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి పట్ల ప్రణాళిక ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంతేగాని అందరి ప్రణాళికడు కాదు. నీ స్థితి వేరు, నీ స్థితి వేరు, నీ స్థితి. దేవుడు అందరి పట్ల ప్రణాళిక పడుతుంది, కానీ ఆయన ఎంచుకునే మార్గాలు వేరుగా ఉంటాయి. యేసేపును అధికారిగా ఉంచాడు, అబ్రహామును అనేక జనాలు తండ్రిగా ఉంచాడు, కన్యక మరియనేమో ధనురాలుగా ఉంచాడు, పౌలు గారినేమో గొప్ప సేవకుడిగా ఉంచాడు. అవునా అవునా కాదా? మరి వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక పరిస్థితి, ఒక్కొక్కరు ఒక సాక్ష్యం, ఒక్కొక్కరు ఒక అనుభవం కూడా వచ్చారు. ఇక్కడ కూర్చొని మీ అందరూ కూడా మనతో సహా బాబుతో సహా ప్రణాళికలో ఉన్నవారమే. కానీ ఆయన ఎంచుకునే మార్గాలు, ఏర్పరిచే మార్గాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉంటాయి. దాన్ని మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. లేదు ప్రభు నేను ఇక్కడే ఉంటాను, ఇలాగే చేస్తానండి, కుదరదు. ఏసేపు చెప్పలా ఆ మార్గం కొనేది. అల్లారు ముద్దుగా పెరిగిన కొడుకు. ఏసేపు అంటే తండ్రికి చాలా పంచప్రాణాలు. ఇది చెప్పాలంటే మన భాషలో పంచప్రాణాలు. అలాంటి ఏసేపు అంటే యాకోబు దుఃఖపడ్డాడు. తండ్రి విడిచిన అనుభవం నుంచి ఏసేపు కూడా ఆ పూల పాలు మీద పడుకునే కొడుకు ఇప్పుడు పోతిఫర్ ఇంట్లో మూల పడుకుంటాడు. అది చాపిచ్చాడో పట్ట ఇచ్చాడో మళ్ళా తెలియదు, కానీ మొత్తానికి పట్ట మీద పడుకుంటాడు ఏసేపు. వాళ్ళ ఇంట్లో నాన్నగారి దగ్గర అయితే అంతఃపురంలోనో పూల ఏమంటారు తివాచి పరుప పరుపు మీద పడుకుని అనుకున్నవాడు ఏ వంటగదిలోనే మెట్ల కింద వెళ్ళి అక్కడ వేసేపు పడుకుంటున్నాడు. ఎంత బాధ కలిగి ఉన్నది అంటే అనుభవం కూడా ఏం తీసుకెళ్ళి తెలుసా? ఒక్కసారిగా హోదా ఇస్తే ఆ మార్గం కూడా వెళ్ళకపోతే దాని విలువ తెలియదు, సాక్ష్యంగా నిలబడలేడు. ఏ సేపు గురించి మనం చెప్పుకోవడానికి ఏముండదు, ఏ గురించి చెప్పుకోవడానికి ఏముండదు. నేను చెప్తున్నాను, నీ జీవితంలో కష్టము నష్టము శ్రమ వస్తుందంటే దేవుడు నీ వెంటే ఉన్నాడు. నీ పట్ల అద్భుత ఆశ్చర్యం. లంచాలిచ్చే ఉద్యోగం, రికమెండేషన్ ఉద్యోగం బయట చాలా దొరుకుతాయండి, కానీ దేవుడు ప్రణాళికల్లో అసలు జరగదు అనుకున్న దాన్ని జరిగించి నీ కొరకు స్థిరపరిచి నీ కొరకు దీవించి నిన్ను ఉన్నతంగా నిలబడినాడే, అది అద్భుత సాక్ష్యము. అది మనకు కావాలి. ఇచ్చానండి నాకు వచ్చింది, ఎవరో ఇచ్చానని వస్తే దేవుడు నా వారికి విలువే ఉంది, విలువే ఉంది. అర్థమవుతుందా? అలా దేవుడు చేసే దేవుడు కాదు. ఆయన ప్రణాళికలు, ఆయన చిత్తంలో నిత్యంగా నీ జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యము చేసే దేవుడై ఉన్నాడు. ఆఖరికి తండ్రి అయిన దేవుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి ఉద్దేశం ద్వారానే లోకానికి వచ్చాడు. తండ్రి ఉద్దేశం ఏంటి చూడండి ఒకసారి. ఆ మాట చెప్పి నేను భూమి చేస్తాను. ఈయన తండ్రి ఉద్దేశం యెషయా 53:10. యెషయా గ్రంథం 53:10 11 చదవండి. యెషయా గ్రంథం 53:10. సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ నామమును బయలుపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. పోవుడి పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి. అదొకటి చదువునానా? అదే అక్క. పోవుడి పోవుడి అచ్చటి నుండి వెళ్ళుడి. హల్లెలూయా. అపవిత్రమైన దేనిని ముట్టకుడి. అదే అమ్మ యెషయా గ్రంథం 53:10. అతన్ని నలగుడుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతను తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా అతని సంతానము చూచును. హల్లెలూయా. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు దేవుని చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటి? ఆయన ఏకైక కుమారుడు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి కోసము పాప పరిహార్థ బలి యాగముగా బలి అవ్వాలి. ఇది ఎవరి చిత్తము, ఎవరి ఉద్దేశము? పరలోకములో తండ్రి ఉద్దేశం. దాన్ని నెరవేర్చింది ఎవరు? కుమారుడైన తండ్రి, కుమారుడైన యేసు ప్రభు వచ్చారా ఈ లోకానికి. కన్య మరియ గర్భం జన్మించారా? జన్మించిన 33 రోజులు జీవించాడా? ఆ జీవించిన కాలంలో చివరాఖరికి ఆయన శిలువ యాగం ద్వారా సర్వ లోక మానవాళి కోసం పాప పరిహార్థ బలియాగముగా బలియాడా లేదా? ఈ రోజు ఇక్కడ కూర్చుని క్షమాపణ పొందుకొని కాస్త కూస్త బాగున్నామంటే ఆ బలియాగము ద్వారా క్షమాపణే. ఒక నరహంతకుడు మారుతున్నా, ఒక వ్యభిచారి మారుతున్నా, ఒక దొంగ మారుతున్నా, ఒక అసూయపడు మారుతున్నా, ఒక ఉన్మాది మారుతున్నా, ఒక తాగుబోతు, ఒక డ్రగ్స్ వ్యాచి మారుతున్నా, చిల్లరగా తిరిగేవాడు మారుతున్నా, కేవలం పాప క్షమాపణ ఉన్న ఆ యేసు రక్తము ద్వారా కడగబడిన వ్యక్తిగా ఉండటం ద్వారా అతనికి పాప క్షమాపణ కలుగుతుంది. అది ఎవరి ద్వారా వచ్చింది? యేసు కుమారుడు
యేసు క్రీస్తు ద్వారా ఎవరు పంపారు? తండ్రి అయిన దేవుడు. అంటే యేసు ప్రభు వారు ఈ లోకం చచ్చిపోవడం తండ్రి ఉద్దేశం. ఎలాగా? సిలువ ఎత్తి రక్తము కార్చి దేహాన్ని అంతా నలగొట్టుకుని, అతను నలగొట్టుకుంటా ఇష్టమైంది. నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావా? నన్ను కొడితే నేను ఊరుకుంటాను. ఆయన అంటున్నాడు యేసు ప్రభు వారు నలగొట్టుకోవడానికే ఈ లోకానికి ఇష్టపడి వచ్చాడంట. అందుకే ఒక మాట ఏం చేయాలి? మనం కూడా సర్దుకుపోయే వారంగా ఉండాలి. అర్థమవుతుందా? ప్రతిదానికి జగడాలు వెళ్ళామనుకోండి, జగడాలు తప్ప ఏం మిగలవు. కాబట్టి కొన్ని విషయాల్లో సౌలు తను తిడతంటే చెవిటి వాడైనట్టు వెళ్ళిపోయాడంట. కొన్ని విషయాలు చెవిటి వారంగా ఉండిపోవాలి, కొన్ని విషయాలు మోగవారంగా ఉండిపోవాలి, కొన్ని విషయాల్లో జ్ఞానం లేని వారికి ఉండిపోవాలి. అప్పుడే లోకల కాస్త పుస్తో బ్రతకగలుగుతాం. ప్రతి విషయాన్ని పట్టించుకుంటే మనము ముందుకు కొనసాగలేము. అన్ని మనసులో ఉండి మనల్ని ఎదుగుబొద్దు లేకుండా చేస్తాయి. ఒక కోలికి వెళ్ళేవాడు అంటే ఒక గమ్యం చేరుకునే వాడికి ఏ రాళ్ళు రప్పలు వచ్చినా ఏం చూడకూడదు, వెళ్ళిపోవడమే. తన్నుకుంటూ పక్క తీసుకుంటూ వెళ్ళిపోవాలి, గమ్యం చేయడమే. ఇప్పుడు పరిగెత్తారు, రన్ అనగానే ఏం చేస్తారు? ఇక్కడ ముళ్ళు ఉన్నాయా, రాయి ఉందా, ఏమైనా గుచ్చుకుంటుందా నేను చూడడం. ఏం చేస్తారు వాళ్ళు? రన్ అనగానే పరుగో పరుగు, ఈ పక్కన కనపడరు, ఆ పక్కన కనపడరు, గురి వైపే చూస్తారు. ఎప్పుడు నేను ముందు వెళ్ళిపోతానా, ఎప్పుడు ఏమంటారు దాన్ని, బోర్డర్ దాడుతానా. పరిగెత్తే ప్రతి ఒక్కరికి ఏముంటుంది? ఆ బోర్డర్ దాడని. అంతేగాని నాకన్నా నా పక్కన వస్తున్నాడా, ఎంత దూరంలో ఉన్నాడు, వెనక వస్తున్నాడా, ఎంత దూరంలో ఉన్నాడు, ఎన్ని చూసుకొని గమ్యాన్ని చేరలేం. వాడి గురి గమ్యం ఒకటే, నేను ఆ గోల్కి వెళ్ళాలి అంతే. ఏం వచ్చినా సరే ఐ డోంట్ కేర్ అనుకుంటావా? అనుకో. ఎప్పుడైతే గమ్యం చేరి అప్పుడు తిరుగుతావు వెనక్కి, అప్పుడు ఒక్కొక్కడికి తడి తడి పడిపోతావు. అప్పుడు అంతవరకు ఏం చేయాలి? గమ్యం వైపు వెళ్తూనే ఉంది. నేను అనుభవం నేర్చుకున్నాను. ప్రతి దానికి రియాక్ట్ అవ్వకూడదు. ఒక్కసారి రియాక్ట్ అయ్యామంటే రెండోసారి మనం మాట్లాడకూడదు. అర్థమవుతుందా? కాబట్టి నేనేమంటానంటే మన పట్ల దేవుడి ఉద్దేశం చాలా గొప్పది. అందులో నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల దేవుని ఉద్దేశం గొప్పది. అనుకుంటున్నావేమో నా స్థితి ఇలా ఉంది, అమ్మాయి బాబు వినండి, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నాకు వచ్చే ఆదాయం ఇది అనుకుంటావేమో. దేవుడు నీ పిల్లల గురించి ఒక అద్భుతమైన వాగ్దానం ఈసారి చెప్తున్నాడు. చూడండి, ఆదికాండము 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయం తింగన. ఈ బిడ్డల గురించి చింత నీకు అవసరం లేదు. హల్లెలూయా. చూడండి 19వ వచనం, 50వ అధ్యాయం 19వ వచనం చదవండి. సారీ 20 చదువు. మీరు నా కీడు చేయ ఉద్దేశించరు కానీ నేటి దినమున జరుగుదచ్చినట్లుగా ఆయన తన ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. హల్లెలూయా. ఒకవేళ నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నాకు ఆదాయం తక్కువగా ఉంది, నా పరిస్థితి తక్కువగా ఉంది, నా పని దొరకడం కష్టంగా ఉంది, నాకు పని పాట లేదు, ఆదాయం కనిపించట్లేదు, వాళ్ళు చూస్తే ఒక స్థాయిలో ఉండాలనుకుంటున్నాను, భవిష్యత్తు చూస్తే ఉండాలనుకుంటున్నాను, నా స్థాయి, నా స్థితి, నా ఆదాయం సరిపోవడం బాధపడుతుంది అన్నాడు. నేను నిన్ను నీ పిల్లల్ని పోషిస్తాను. ఉండండి, అన్నం పెడతాం కాదు. ఏ ఉద్దేశాలు నీ పిల్లలు కలిగి ఉన్నావో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేస్తాను. నీ వల్ల కాకపోవచ్చు, నీ స్థాయిలో కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. గొర్రెల కాసుకునే వాడిని రాజుగా చేయడము సాధ్యమే. చెరసాల్లో ఉన్నవాడిని అధికారిగా ఉంచడం సాధ్యమే. బొమ్మలు పెట్టుకుని అమ్ముకునే వాడిని అనేక జనాంగానికి ఆశగా సాధ్యమే. ఎక్కడో అనాథగా ఉన్న అనామకులను ఎస్తేని రాణిగా దేవుడు సాధ్యమే. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు ప్రణాళికలో ఉన్నతమైన స్థాయి ఇచ్చి, ఉన్నతమైన స్థితి ఇచ్చి ఆయన దేవుడికి సాధ్యమే. భయపడదు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతంగా పోషించగలడు, అద్భుతంగా రాణించగలడు, అద్భుతంగా ఒక స్థాయిని కుటుంబానికి ఇవ్వగలడు. ఎక్కడెక్కడ అవమానపడ్డావు, ఎక్కడెక్కడ నిందలు అనుభవించావు, ఎవరెవరి దగ్గర నువ్వు తల ఉంచుకున్నావు, రానున్న రోజుల్లో తల ఎక్కబోతున్నావు. అవమానం ప్రతీక దేవుడు రెట్టింపు ఘనతని మనకి ఇవ్వబోదు. సంఘం పరంగా, సేవకురాల పరంగా, కుటుంబాల పరంగా చెప్తున్నాను. రాబోయే దినములు ఇది మొదలుకొని మిగతా వాళ్ళ సంగతి నీకు అనవసరం, నీ పక్కన నీకు అనవసరం. నీ గురించి రాబోయే దినములు నా ప్రజలైన మీకు సమాధానకరమైనవి, మేలుకరమైనవి, ఆశీర్వాదకరమైనవి, మీ పట్ల కలిగిన ఉద్దేశములు
అద్భుతమైనవి, అవి హానికరమైనవి భయపడమా. కానీ దేవుడు వాగ్దాన రూపంలో నీకు ధైర్యకరమైన మాట ఇస్తున్నాడు. ఎక్కడ సంశయాలు ఉన్నాయా, కలవరాలు ఉన్నాయా, భయాలు ఉన్నాయా, తీసేయి. అది రానున్న రోజుల్లో నీకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా దేవుడు చేయబోతున్నాడు. నీ పక్కన 1000 మంది పడినా, నీ చుట్టుపక్కల 10,000 మంది కూడినా, ఆ ఉద్యోగాలకు వచ్చినా రాక నీకు అనవసరం. నీకంటూ ఒక స్థాయి, నీకంటూ ఒక స్థానం, నీకంటూ ఒక ఉద్యోగం, నీకంటూ ఒక ఘనత దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉంచాడు. అది తీసుకునే రోజు రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి వాగ్దానం చదువులారా, చెప్పండి ఈ మాట. వాగ్దానం అలా చెప్దామా? 29:11 నోటితో చెప్పండి. ఈ వాగ్దానం నెరవేర్పుని మనం చెప్పుకుందాం. అందరూ కలిసి చెప్పుకుందాం ఈ మాట. చెప్పండి. నేను మిమ్మల్ని గురించి చెప్పండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. మీరు ఇప్పుడు చెప్పండి. ప్రభువా, నా పట్ల, నా కుటుంబం పట్ల, మా సంఘం పట్ల ఉద్దేశించిన సంగతులు నెరవేర్చండి. రాబోవు కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా అవి మాకు, మా కుటుంబానికి